దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో ఈ దినమును కూడా వాక్యను ధ్యానించడానికి లైవ్లో మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ని బట్టి కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి నేటి దినమున యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనమును మనము మొదటి లైన్ను మనం ధ్యానించి ఉన్నాం. అంతకు ముందు మనము మొదటి వచనాన్ని మాత్రం ధ్యానించున్నాం. మేము తెలియచేసిన సమాచారమును ఎవడు నమ్మెను అన్న ప్రశ్నకు నోవాహు చెప్తూ ఉన్నాడు, నేను నా కుటుంబము నమ్మాము అని చెప్తున్నాడు. మిగతా వాళ్ళెవ్వరూ కూడా నమ్మలేదు. అంతకుముందు కొన్ని వేల లక్షల మంది దేవుని చేత పుట్టారు, దేవుని చేత బ్రతికారు. అందరూ కూడా నోవాహు కుటుంబము తప్ప, హేబేలు తప్ప, అంతకు ముందు ఉన్నటువంటి హనోకు తప్ప మిగతా వారందరూ కూడా ఆ ప్రచండమైనటువంటి భయంకరమైనటువంటి వర్షములు కొట్టుకొని పోయారు. అంటే మనకు అర్థమైంది ఏంటంటే, దేవుడు జనులను సృష్టించినప్పటి నుంచి ఆదాము దగ్గర నుంచి నోహవు వరకు ఎంతమంది నీతిమంతులుగా ఎంచబడ్డారు, ఎంతమంది పరలోక వారసత్వాన్ని సొంతం చేసుకున్నారంటే, ఒకరు హేబేలు, రెండవది హానోకు, మూడవది నోవాహు అని మాత్రమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తూ 11వ అధ్యాయంలో. ఆ తర్వాత మళ్ళీ కొన్ని జనరేషన్స్ ని జ్ఞాపకం చేశాడు. అంటే ఈ ముగ్గురే బ్రతికారా? ఈ ముగ్గురినే దేవుడు పుట్టించాడా? ఈ ముగ్గురినే దేవుడికి కావలసిన సకల ఆశీర్వాదాలు ఇచ్చాడా? ఎన్ని వేల లక్షల మందికి ఇచ్చారు. అంటే దేవుణ్ణి నమ్మిన వారే వాళ్ళందరూ కూడా, కానీ దేవుని సమాచారమును నమ్మలేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, ఆ మరణము అగ్ని గంధకముల చేత మండు గుండములో పారవేయబడుదురు అని తెలియజేసిన ఆ సమాచారము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎవ్వరూ నమ్మటం లేదు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత నమ్మింది చాలా మంది మధ్యలో నమ్మినప్పటికీ కూడా యోనా గ్రంథంలో నినవే పట్టణస్థులు ఆ సమాచారమును నమ్మి వారు చెడు నడతలను విడిచిపెట్టారు, దుర్మార్గతను విడిచిపెట్టారు, బలత్కారమును విడిచిపెట్టి వారు ఒక కొత్త జీవితమును ప్రారంభించాలనుకున్నప్పుడు దేవుడు వారికి చేస్తానన్నటువంటి కీడు చేయకుండా మానేశారు. ఆ విధంగా ఈ రోజు ప్రతి పట్టణస్థులు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడనే విషయాన్ని జ్ఞాపకం చేశాను. ఇక్కడ 4వ వచనమును మనం నిన్న దినమున చూసినప్పుడు, నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను అని అన్నాడు. మనము అంటే అందరూ రారు. అక్కడ నువ్వు చదువుకొని కుటుంబ ప్రార్థనలో మన రోగములు అని చదువుకున్నంత మాత్రాన మన రోగాలన్నీ భరించాడు అని కాదు. ఎవరైతే ఆయన సమాచారమును నమ్మి ఆ సమాచారము తగ్గట్టుగా పాపపు జోలికి పోకుండా పరిశుద్ధమైనటువంటి జీవితమును కాపాడుకుంటూ ఉంటున్నారో వారి విషయంలో చెప్పాడు, ఆయన రోగములను భరించాడు. మొట్టమొదట ఏ రోగమును భరించాడంటే, హృదయమునకు పట్టిన రోగమును భరించాడు. అది మనం నిన్న దినమును చూసాం. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో మొట్టమొదట దేవుడు ఏది చెడిపోయిందని చూశాడనంటే, హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది అని యెహోవా చూచి తాను నరులను చేసినందుకు సంతాపపడి నరులతో పాటు జంతువులను, పశువులను, ప్రాకే పురుగులను వారికి కలగచేసిన ప్రతిదిని కూడా తుడిచివేస్తాను అని తీర్మానం చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజున కూడా మన హృదయం యొక్క తలంపులు మార్చబడకపోతే, హృదయం యొక్క ఆలోచనలు మార్చబడకపోతే, హృదయం యొక్క ఊహలు మార్చబడకపోతే, అవన్నీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచిస్తూ తలంస్తూ క్రియలు ఉన్నట్లయితే మనతో పాటు మనకు ఇవ్వబడిన ప్రతిదాన్ని కూడా తుడిచివేస్తాడు అనేటటువంటి విషయాన్ని నిన్న దినమున మనం జ్ఞాపకం చేసుకున్నాం. అంతేకాకుండా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఎవ్వరూ నిన్ను మోసం చేయటం లేదు, నీ హృదయంలో ఉన్నటువంటి ఆ తప్పుడు ఆలోచనలే నిన్ను మోసం చేస్తూ ఉన్నాయని ఇర్మియా గ్రంథకర్త గారి ద్వారా తెలియచేయబడింది. హృదయము ఘోరమైనటువంటి వ్యాధి కలది మాత్రమే కాదు, అది మోసకరమైనది అని సెలవిచ్చి ఉన్నాడు. దీనిని గ్రహించగలవాడు ఎవడు అని సెలవిస్తున్నాడు. కాబట్టి నా దగ్గర డబ్బు పోతే, నాకు అనారోగ్యం వస్తే, నాకు పలానా వస్తే, నేను అనుకున్నది ఏది జరగకపోతే, పలానా బంధువుల ద్వారా నాకు ఇలా నష్టం కలుగుతుంది, పలానా స్నేహితుల ద్వారా నాకు ఇలా నష్టం కలుగుతుంది, వారు నన్ను మోసం చేశారు, వీరు నన్ను మోసం చేశారు కాదు, నీ మనస్సే నిన్ను మోసం చేస్తుంది, నీ బ్రతికే నిన్ను మోసం చేస్తుంది అనేటటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే ఈ రోజున దాని కొనసాగింపుగా నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను అన్నటువంటి ఆ మాటకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనము చూసినట్లయితే, ఆ పాపములకు సంబంధించిన శారీరకమైనటువంటి రోగముతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చారు. కరెక్ట్ ఉందా బిడ్డ? శారీరకమైనటువంటి రోగముతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. అతనికి ఏ రోగం వచ్చింది అని బైబిల్లో రాయబడింది అంటే, అతడు పక్షవాయువు గలవాడు అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు.
అనగా తనకు దేవుడిచ్చినటువంటి శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవాలు కూడా అతనికి పనిచేయటం లేదు. తనంతట తానుగా ఏ పని చేసుకోలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, పని చేసుకోలేడు, తినలేడు, పడుకోలేడు, కాలకృత్యాలు చేసుకోలేడు. అన్ని కూడా ఏ పడక మీద అతన్ని పడుకోబెట్టారో ఆ పడక మీదనే అతడు అన్ని కూడా చేసుకునేటటువంటి ఆ భయంకరమైనటువంటి రోగం కలిగింది. ఆ భయంకరమైనటువంటి రోగము కలిగినటువంటి వ్యక్తి యేసు దగ్గరికి కూడా రాలేడు. అతనికి విశ్వాసం కలిగినటువంటి, నమ్మకమైనటువంటి, సమాచారమును నమ్మినటువంటి 4 స్నేహితులు అతనికి కలిగి ఉన్నారు. ఈ రోజు నీకే స్నేహితులు కలిగి ఉన్నారు? నీకు ఎలాంటి బంధువులు కలిగి ఉన్నారు? నీకు డబ్బు లేదంటే డబ్బు సహాయం చేసే వాళ్ళు ఉన్నారా? నీకు హాస్పిటల్కు తీసుకువెళ్ళటానికి బంధువులు ఉన్నారా? ఇలా ఈ లోక సంబంధమైనటువంటి సహాయం చేసేటటువంటి స్నేహితులు ఉన్నారా? లేకపోతే ఇక్కడ ఇతనిని యేసు దగ్గరికి తీసుకుని వచ్చి యేసు ద్వారా ఆ రోగము స్వస్థపరచబడి రోగముతో పాటు పాపములు కూడా క్షమించబడేటటువంటి ఆ గొప్ప కార్యమును జరిగించబడేటటువంటి అలాంటి స్నేహితులు నీకున్నారా? అలాంటి బంధువులు నీకున్నారా? అలాంటి సంఘము నీకుందా? అలాంటి సంఘ కాపరి నీకున్నాడా? ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఎప్పుడు నన్ను అర్థం చేసుకునేవారు లేరు, ఎప్పుడు నాకు తిండి పెట్టేవారు లేరు, ఎప్పుడు నాకు పలానా చేసేవారు లేరని బాధపడుతూ వారు నన్ను పెడుతూ నన్ను తిడుతూ ఉన్నారు, నన్ను అవమానిస్తున్నారు. ఇది కాదు. నీవు ఎంతమందికి ఇలాంటి స్నేహితుడుగా నువ్వు ఉన్నావు? సో మనకు ఆ 4 కలిగినటువంటి స్నేహితులు మనకు ఉండాలి. రెండవది, ఆ 4 స్నేహితులు కలిగినటువంటి మనస్సు కూడా మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సో ఆ 4 స్నేహితులు ఈ వ్యక్తిని పరుపుతో సహా మోసుకొని ఆ పైపెంకులు తీసేసి ఆ పైపెంకుల్లో నుంచి యేసు ఎక్కడున్నాడో యేసు ఉన్నటువంటి ఆ స్థలములో అతనిని దింపారు. యేసు ఎక్కడున్నాడో అక్కడ దింపారు. మరి నువ్వెక్కడున్నావు? ఎక్కడికి దింపబడుతున్నావు? ఎక్కడికి వెళుతూ ఉన్నావు? యేసు ఉన్నాడా? యేసు అంటే రక్షకుడు, రక్షణకు సంబంధించిన అనగా పాప క్షమాపణను పొందేటటువంటి స్థలములోనికి మనం వెళుతూ ఉన్నామా? ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం వెళుతున్నటువంటి స్థలాలు ఎలాంటి స్థలాలు? ఈ రోజుల్లో చాలా మటుకు మనం చూస్తున్నట్లయితే ఆనాడు అపోస్తుల కార్యంలో తెలియపరిచినటువంటి గారడి సీమోను దగ్గరికి అనేకులు వెళ్ళారట. ఆ గారడి సీమోను దగ్గరికి ఎందుకు వెళుతున్నారని అంటే పాపములు క్షమించబడటానికి వెళ్ళటం లేదు. అక్కడికి వెళుతున్నటువంటి వారు అందరూ కూడా రోగాలు బాగుపడటానికి వెళుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేని వారు ఉద్యోగాలు వస్తాయని వెళుతూ ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి లేమిలో నుంచి కలిమిలోనికి నడిపించబడతామనే ఉద్దేశంతో గారడి సీమోను దగ్గరికి వెళుతున్నారు. ఆ గారడి సీమోను ఎక్కడైతే ఈ పని చేస్తున్నాడో అక్కడే ఫిలిప్పు అనేటటువంటి ఒక గొప్ప సువార్థికుడు కూడా ఈ సమాచారమును తెలియజేస్తున్నాడు. మారు మనసు పొందండి అనే సమాచారమును తెలియజేస్తున్నాడు. రక్షణ దినములు వచ్చాయి, రక్షించబడండి అని ఆయన సమాచారం తెలియజేస్తున్నాడు. ఫిలిప్పు గారు, మేము రక్షించబడ్డాం, మేము పాపంలో నుంచి బయటికి వచ్చాం, మాలాగా మీరు కూడా రండి అని ఆయన సువార్త ప్రకటిస్తూనే చేయవలసినటువంటి అద్భుతాలను చేస్తూనే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కువ గుంపు ఎక్కడికి వెళుతున్నారని చెప్తున్నాడు అని అంటే ఈ గారడి సీమోను దగ్గరికి ఎక్కువ మంది వెళుతున్నారు. అక్కడనే డబ్బు, బంగారము, నగలు బ్రహ్మాండంగా ఆ గారడి సీమోనుకు కుమరిస్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఫిలిప్పుకు మాత్రము చాలా తక్కువ మంది వస్తూ ఉన్నారు. చాలా తక్కువ మంది వచ్చి అక్కడ రక్షించబడుతూ ఉన్నారు. అయ్యో, నా దగ్గరికి తక్కువ మంది వస్తున్నారు అని అతడు బాధపడలేదు, అతడు ఆలోచన చేయలేదు. అతనికి కావలసింది ఒక్క పాపి రక్షించబడినా చాలు. ఒక్కరు దేవుని యొక్క సమాచారమును తెలుసుకుని ఆ సమాచారమునకు తగినటువంటి విధంగా నిత్య నరకాగ్నిలో కాల్చబడకుండా ఉంటే చాలు అన్నటువంటి ఉద్దేశంతో అక్కడ ఫిలిప్పు గారి సువార్త ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇక్కడ వారు యేసు ఉన్నటువంటి చోటన అతన్ని దింపారు అంటే అర్థము, ఎక్కడ మనము రక్షించబడతామో, ఎక్కడ మన పాపములు తెలియచేయబడి పాపములు క్షమించబడి మరలా పాపము చేయకుండా జాగ్రత్త పడండి అని తెలియచేస్తారో అలాంటి స్థలములో మనం ఉండాలి. అలాంటి సంఘములో మనము ఎదగాలి. అలాంటి నడిపించేటటువంటి అభిషిక్తురాలు మనకు ఉండాలి అనేటటువంటి విషయాన్ని మేము జ్ఞాపకం చేశాం. ఇంతకుముందు వర్తమానం లైవ్లో కూడా ఉంది. ఎందుకంటే మనము నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను అన్న ఆ ప్రవచనాన్ని ఈ సమయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాము గనక ఆయనకు రావలసినటువంటి శిక్ష రాకుండా నేను నిన్ను క్షమిస్తున్నాను అని యేసు చెప్పాడు. సో నేను నిన్ను క్షమిస్తున్నాను అని అంటే నీకు రావలసిన శిక్ష నేను ఇంకొంత దినములలో
నేను ఆ శిక్షను అనుభవించబోతూ ఉన్నానని చెప్తున్నాడు. దిస్ ఇస్ నాట్ ది పారబుల్. ఇది ఉపమానం కాదు, ఇది జరిగినటువంటి సంఘటన. మార్కు సువార్త 2వ అధ్యాయంలో ఉన్నటువంటిది జరిగినటువంటి సంఘటన. సో జరిగినటువంటి ఆ సంఘటన విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సో మనకు ఉండాల్సినటువంటి 4 స్నేహితులు, 4 బంధువులు, 4 విశ్వాసులు, 4 సంఘములో ఉన్నటువంటి వారు ఇతనికి ఆత్మీయకమైనటువంటి మేలుతో పాటు శారీరకమైనటువంటి మేలు చేసినటువంటి వారు ఉన్నారు. సో మనము అలాంటి వాళ్ళను సంపాదించుకోవాలి. రెండవది, మనము కూడా అలాంటి వారిగా ఇతరులకు మనం ఉండాలి. వారు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే, రక్షించబడేటటువంటి, పాపములు క్షమించబడేటటువంటి విధంగా తోటికుని ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ వచనము ప్రవచనము నెరవేర్పులోనికి, ఇతని స్నేహితుని జీవితంలో నెరవేర్పులోనికి రావాలని అతన్ని తీసుకుని వెళ్ళారు. అలా తీసుకుని వెళ్ళినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అక్కడ ఎంతో మంది ఉన్నప్పటికీ ఆయన దగ్గర, ఆయన ఉన్న చోట, ఆయన ముందు దింపబడినటువంటి ఆ పాపితో మాట్లాడుతున్నాడు. అతడు పక్షవాయువు కలిగినటువంటి రోగముతో అక్కడికి వస్తే ఆ రోగము బాగుపరుస్తాడేమో ముందు అని అనుకుంటే, అలా కాకుండా ఏమి చెప్తున్నాడో చూడండి. తర్వాత 1వ వచనం నుండి మీరు తర్వాత చదువుకోండి. 5వ వచనంలో ఏమని చెప్తున్నాడు? యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసమును? 4 స్నేహితులు అతన్ని మోసుకొని పైకప్పు విప్పి పైకప్పు నుంచి యేసు ఉన్నటువంటి చోటుకు దింపారు చూడండి. వారి విశ్వాసమును చూచి. సో ఈ రోజున నీ విశ్వాసము ఇతరులకు కూడా మేలు కలగాలి. ఇతరుల విశ్వాసము నీకు మేలు కలగాలి. కాబట్టి నా విశ్వాసమును బట్టి నాకు మేలు జరగదేమో, కానీ నా భార్య విశ్వాసమును బట్టి నాకు మేలు జరగాలి. నా కుటుంబస్తులు, నా పిల్లల విశ్వాసమును బట్టి నాకు మేలు జరగాలి. లేదా నా విశ్వాసమును బట్టి నా కుటుంబానికి మేలు జరగాలి. సో అలాంటి విధముగా కూడా మనము బ్రతకొచ్చు. ఆ విధంగా కూడా మనం ఇతరులకు మేలు కలగొచ్చు, మేలు చెయ్యొచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. వారి విశ్వాసమును చూచి ఈ యొక్క పక్షవాయువు గల వారితో మాట్లాడుతున్నాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. అనగా అర్థం ఏంటి? నీ రోగమును, అనగా మనము నిన్నటి దినమున చూసుకున్నటువంటి ఆ పాపము వల్ల వచ్చినటువంటి రోగమును, ఆత్మ సంబంధమైన హృదయ శుద్ధీకరము కలిగినటువంటి ఆ యొక్క రోగముతో పాటు ఈ శారీరకమైనటువంటి పక్షవాయువు అనేటువంటి రోగమును కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ భరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను భరిస్తూ ఉన్నాను, కాబట్టి నీకు రావలసినటువంటి శిక్ష నేను అనుభవిస్తాను. అది ఇంకొద్ది రోజుల్లో జరుగుతుంది, అది ఇప్పుడు అది జరిగిపోయింది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. సో మన జీవితంలో శారీరకమైనటువంటి రోగం వచ్చింది అని అంటే అది ఎక్కడో దేవుని విషయంలో మనం పొరపాటు చేశాము. అది అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. మనం ఎన్ని విధాలుగా సమర్థించుకున్నప్పటికీ కూడా నాలో ఏ తప్పు లేదు, నా విశ్వాసమును బట్టి దేవుడు నాకు రోగం కలుగచేశాడు, నన్ను పరీక్షించడానికి దేవుడు రోగం కలుగచేశాడు అని మీరు అనుకుంటే మాత్రం అది పొరపాటు. ఎక్కడ పొరపాటు జరిగిందో వాక్యము ద్వారా తెలుసుకోండి. తెలుసుకొని దాని ద్వారా ఆ యొక్క రోగమును బాగు చేసుకునేటటువంటి పరిస్థితులను తెచ్చుకోండి అని ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి అక్కడ చెప్పినటువంటి మాట చూడండి. క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు వాళ్ళతో చెప్పండి, నీ పాపములు క్షమించబడ్డాయి. అతన్ని తీసుకొచ్చారు ఎందుకు? పక్షవాయువు అనేటటువంటి రోగముతో బాధపడుతున్నాడని, ఆ రోగము బాగు చేస్తాడని అతని దగ్గరికి తీసుకొచ్చారు. సో ఆ రోగము రావడం గల కారణం ఏమని చెప్తున్నాడు? చెప్పకనే నీ పాపమే అని చెప్తున్నాడు. సో ఇప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయి గనక, ఇక నువ్వు పాపివి కాదు గనక, ఆ పాపమును నేను భరించాను గనక, ఆ పాప రోగమును నేను భరించాను గనక, ఇప్పుడు నీకు శరీర రోగము కూడా లేకుండా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంటికి వెళతావు అనేటటువంటి మాట అక్కడ సెలవిచ్చాడు. కాబట్టి మొట్టమొదట యేసు ఎవరికైనా ఎందుకు కావాలంటే పాప రోగమును తొలగించుకోవడానికి రావాలి, దోష రోగమును తొలగించుకోవడానికి రావాలి, అతిక్రమములను క్రమములోనికి మార్చుకోవడానికి యేసు దగ్గరికి రావాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొత్తం కూడా దేవుని చిత్తం అయితే ఈ 40 దినాలలో ఆ ప్రవచనాన్ని మనము మరి ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. అక్కడ చెప్తున్నాడు, క్షమించబడి ఉన్నవని పక్షవాయువు అని చెప్పాను. శాస్త్రంలో కొందరు అక్కడ కూర్చుండి వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు కూడా తప్ప పాపము క్షమించేవాడెవడని తమ హృదయములో ఆలోచించుకొనిరి. తమ హృదయములో ఆలోచించుకొనిరి. ఈ యొక్క
మాటలన్నిటినీ కూడా పాయింట్అవుట్ చేసుకోండి. ఇక్కడ ఒక వ్యక్తి ఏమో హృదయం యొక్క తలంపులలోని ఆలోచనలు, ఊహలు అన్ని కూడా బాగు చేసుకొని పోబోతున్నాడు. కానీ యూదులుగా పిలువబడుతున్నటువంటి, ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా నమ్మినటువంటి వారు మాత్రము ప్రవక్తల సమాచారమును బట్టే ఈ యేసుక్రీస్తు వచ్చాడు, ఈ యేసుకు పాపములు కూడా క్షమించేటటువంటి అర్హత ఉంది అనేటటువంటిది అది అక్కడ గ్రహించకుండా ఏమంటున్నారు? వారు హృదయములో ఆలోచించుకుంటున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? తప్పుడు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఏమన్నాడు 6:5లో, ఎల్లప్పుడూ కేవలము చెడ్డది, చెడ్డ ఆలోచన, యేసు గురించి ఎప్పుడు చెడ్డ ఆలోచన చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టుగా సువార్త ప్రకటించేటటువంటి సంఘాల గురించి ఎప్పుడు చెడే ఆలోచన చేస్తారు. ఆ సంఘ కాపర్లు చేసేటటువంటి, సేవకులు చేసేటటువంటి ఆ సువార్త గురించి తప్పుడు ఆలోచనలే చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా అనగా ఈ యొక్క అధ్యాయము, ఇక్కడ జరిగిన సంఘటన ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ కూడా హృదయములో వారు చెడు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒక్కోడు క్షమించేవాడు వెళ్తున్నాడు, ఆయన దగ్గర ఉన్న చాలా మంది అంటే అనేకులు క్షమాపణ పొందుకోకుండానే, క్షమాపణ లేకుండానే ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అందుకే నోహావు వరకు హేబేలు, హానోకు, నోహావు మాత్రమే. ఇక్కడ యేసు దినాలలో యేసు స్వయంగా అక్కడ ఆ ఇంట్లో ఉంటే ఒక్కడే పాప క్షమాపణ పొందిపోతున్నాడు. మరి అక్కడ స్థలము లేనందున ఆయన పైకప్పు నుంచి దింపారు. అంతమంది జనాలు అక్కడ ఉన్నారే, మరి అక్కడ మిగతా వారికి క్షమాపణ లేదే? మరి ఈ రహస్య రాకడలు, ఈ 40 దినాలు కూడా క్రీస్తు శ్రమల దినాలని, శిలువ శ్రమలని నానా రకాలుగా ధ్యానిస్తున్నటువంటి నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నటువంటి మనవారిలో పాప క్షమాపణ పొందుకొని పోయిన ఆ ఒక్కడి గుంపులో మనం ఉన్నామా? లేకపోతే ఈ పాప క్షమాపణ లేకుండా ఆయన చుట్టే తిరుగుతూ ఉన్నటువంటి ఆ పెద్ద గుంపులో మనం ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. అంటే 53వ అధ్యాయం 4వ వచనంలో మొదటి లైను, ఇక్కడ ఎవరు నెరవేర్పులోకి తెచ్చుకుంటున్నారంటే ఒక్కడే, మిగతా వాళ్ళు కాదు. మరి నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను అంటే అందరిది కాదు. ఇక్కడ పక్షవాయువు కలిగిన వాని ఒక్కడే రోగమును, అది కూడా ఆత్మ సంబంధమైనటువంటి రోగమును, శరీర సంబంధమైన రోగమును భరించి అతనికి క్షమాపణించి పంపిస్తున్నాడు. తన విశ్వాసము నీతిమంతులు కలిగిన 4 స్నేహితుల యొక్క విశ్వాసము నీతిని చూచి. సో అక్కడ వారు ఆలోచించుకుంటుండే, వారు తమలో తాము ఇలాగూ ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచు ఉన్నారు? ఈ ప్రశ్న వారికి మాత్రమే కాదు, ఈ రోజున నెగిటివ్ ఆలోచన చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇదే వర్తిస్తుంది. మన హృదయంలో ఎప్పుడు కూడా నెగిటివ్ థాట్స్ రావద్దు. నా బ్రతుకు ఏమైపోతుందో, నా కుటుంబం బ్రతుకు ఏమైపోతుందో, నాకు ఇల్లు లేకపోతే ఏమవుతుందో, నాకు ఉద్యోగం లేకపోతే ఏమవుతుందో, నాకు జీతం లేకపోతే ఏమవుతుందో, నాకు అది లేకపోతే ఏమవుతుందో, ఇది లేకపోతే ఏమవుతుందో అని ఎప్పుడు నీ హృదయంలో ఈ ఆలోచన తలంపు రావద్దు. నీకు ఎప్పుడు ఇలాంటి ఆలోచన రావద్దు. ఒక్కటే ఒక ఆలోచన రావాలి, నా జీవితంలో ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుడు, దేవుని కృప నాకుంది చాలు. దేవుడు లేకపోతే, దేవుని కృప లేకపోతే నువ్వు బాధపడాలి, కానీ ఇవి ఏవీ లేకపోయినా కూడా మనము బాధపడాల్సిన అవసరం లేనే లేదు. మీకు ఒక సందర్భంలో ఒక ఉపమానము, ఒక ఎగ్జాంపుల్, ఒక దగ్గర విన్నటువంటిది నేను మీకు చెప్పాను. ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలందరినీ పిలిపించి, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా, వెండి, నగలు, బంగారము, ముత్యాలు, ఇవన్నీ కూడా, డబ్బు అన్నీ కూడా పనిచేస్తానని తీర్మానం తీసుకొని మొత్తము గుట్టలుగా అన్ని ఒక స్థలంలో ఉంచి, మీ ఎవరెవరికి ఏమేం కావాలో వచ్చి తీసుకొని మీ ఇళ్లలోకి వెళ్ళిపోండి అని చెప్పాడు. కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నా సరే ఎవరికి వారికి ఏం కావాలన్నా వచ్చి తీసుకుని వెళ్ళిపోండి అన్నప్పుడు అందరూ గుంపులుగా ఎగపడి అందరూ అక్కడ ఉన్నటువంటి సొమ్ము ఏమేం పెట్టారో అవి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఒకడు మిగిలాడు. ఇంకా అక్కడ చాలా డబ్బు ఉంది, చాలా వెండి ఉంది, బంగారం ఉంది, ముత్యాలున్నాయి, ఇంకా ఉన్నాయి. అక్కడ ఒక్కడు మిగిలాడు.
అంటే ఇక్కడ రాజు గాని మీకు మంత్రులు గాని అనుకుంటున్నారు, అంతా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే మిగులుతుందో ఆ మిగిలినటువంటి సొత్తు అంతా నాకు ఒక్కొంది అవుతుంది అనుకుని వీడు తీసుకుపోవడానికి ఆగాడేమో అని అనుకున్నాడు. వాడు సరాసరి పరిగెత్తుకుంటూ వచ్చి రాజును గట్టిగా పట్టుకున్నాడట. గట్టిగా పట్టుకొని, నాకు నువ్వుంటే చాలు రాజు, నాకు మిగతా ఏం అక్కర్లేదు అన్నాడట. ఎందుకంటే అది తీసుకొని పోతే అది ఉన్నన్ని రోజులే నేను బ్రతుకుతాను, కానీ రాజు అయినటువంటి నిన్ను నేను గట్టిగా పట్టుకుంటే నీ తర్వాత నీ సంతానంలో ఉన్నటువంటి వారు కూడా రాజులుగానే వస్తారు కనుక ఆ రాజుల పరిపాలనలో నేను హాయిగా సంతోషంగా ఉండగలను, నా ప్రతి అవసరాలు కూడా తీర్చబడతాయని గట్టిగా పట్టుకొని చెప్పాడట. ఆ రాజే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ఒక్కడే మనం కావాలి. మిగతా వాటన్నిటిని కొరకు మనం వచ్చితే ఆ వచ్చింది కొంతకాలమే ఉంటుంది. నీ ఉద్యోగం, నీ చదువు, నువ్వేవైతే లేవని బాధపడుతున్నావో ఈ రోజున అవన్నీ కూడా ఉంటే కొంతకాలమే. కానీ యేసయ్యను నువ్వు గట్టిగా పట్టుకొని యేసయ్య నీతో ఉంటే ఆయన ఎప్పటికీ ఉండేవాడు, యుగ యుగములకు ఉండేవాడు. అందుకే మీరు యోసేపు చరిత్ర చదివితే యెహోవా అతనికి తోడై ఉండెను గనక, యెహోవా అతనికి తోడై ఉండెను గనక అని రాయిస్తాడు. అమ్మబడినప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను, ఫరో ఇంటిలో పనివాడుగా చేరుతున్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను. లేని నిందకు ఆ ఫరో యొక్క భార్య యొక్క ఆ కొంగును పట్టుకున్నాడని, లేకపోతే చున్ని పట్టుకొని లాగాడని అపనింద, అవమానకరమైనటువంటి అపనింద వేసినప్పుడు కూడా యెహోవా అతనికి తోడై ఉండెను. అక్కడి నుండి అతన్ని చెరసాల్లో వేస్తూ ఉన్నప్పుడు యెహోవా అతనికి తోడై ఉండెను. చెరసాల్లోనే తన బ్రతికైపోతుంది అనుకున్నారు. ఇక వాడి జీవితం ఇక అంతే, ఇక దేనికి రాదనుకున్నారు, ఇక ఎదగడనుకున్నారు. కానీ అతడు నిరీక్షించినటువంటి దానికి, నేను చెయ్యని దానికి నా మీద అనవసరంగా నింద వేశారు అని, అలాగే తనకు ఏదైతే ఇచ్చారో దానినే అతడు అనుభవిస్తూ ఉన్నప్పుడు ఒక సమయం రానే వచ్చింది. రాజు అతన్ని పిలిపించేటటువంటి సమయం వచ్చింది. ఇతనితో పాటు ఇద్దరు చెరసాల్లో ఉన్నప్పుడు ఆ ఇద్దరికి ఒక మేలు చేశాడు. తనతో పాటు చెరసాల్లో ఉన్నటువంటి వారు విడుదల పొందిన తర్వాత ఒక సందర్భంలో, అయ్యా పలానా వ్యక్తి గురించి మాకు తెలుసు, పలానా వ్యక్తి అని యోసేపు గురించి చెప్పినప్పుడు వెంటనే యోసేపును పిలిపించి ప్రధానమంత్రిని చేశారు. యెహోవా అతనికి తోడై ఉండను కనుక. డౌన్ఫాల్ వచ్చింది, కానీ ఆ డౌన్ఫాల్లో యెహోవా తోడై ఉన్నాడు. ఒక సమయం రానే వచ్చింది, అందరికంటే హెచ్చు స్థితిలో పెట్టాడు. కాబట్టి నా ప్రియ బిడ్డలారా, మీ హృదయంలో ఎందుకు ఈ విధమైనటువంటి నెగటివ్ థాట్స్, నెగటివ్ థింకింగ్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి? ఇలా ఎందుకు మీరు ఆలోచించుకొనొచ్చు ఉన్నారు? మీరు ఆలోచించుకోకండి. మీరు నా సమాచారము నమ్మి దానికి తగిన విధంగా మీరు బ్రతికితే చాలు. నేను పెట్టిన క్రమము పద్ధతి ప్రకారంగా మీరు బ్రతికితే చాలు. మిమ్మల్ని పడిన స్థితి నుంచి ఎలా లేవనెత్తాలో నాకు తెలుసు, నేను లేవనెత్తుతానని దేవుడు సెలవిచ్చున్నాడు. కాబట్టి వీరి గురించి ఇలా చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తికి ఏం చెప్తున్నాడో చూడండి. ఈ పక్ష గలవారితో నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా? నీవు లేచి పరిపెత్తుకొని నడుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించడం భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలని వారితో చెప్పి, పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ పరిపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానెను. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనము ఈలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమ పరిచిరి. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం జరిగిన ఈ సంఘటన నీ కుటుంబంలో నీకు కూడా జరుగుతుంది. నిన్ను చూసి, నీ కుటుంబాన్ని చూసి, నీ భార్యను చూసి, నీ భర్తను చూసి, నీ పిల్లలను చూసి అందరూ ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచేటటువంటి దినము దేవుడు ప్రారంభించాడు. కాబట్టి ఉన్న దాంట్లోనే దేవునిని విడిచిపెట్టకుండా, దేవుణ్ణి నమ్మకుని నీకు అప్పగించిన పనిని శక్తి లోపము లేకుండా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఒక దినమున దేవుడు అధికారులతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాలో దేవుడు మాట్లాడతాడు. ఎస్తేరు గ్రంథం మనం చూడలేదా? తను చెప్తుంది, రాజు దృష్టిలో నేను పడకుండా చాలా నెలలు అయిపోయింది, చాలా దినాలు గడిచిపోయింది. అతడు రాజు దృష్టిలో నేను పడటం కష్టము అంది. కానీ ఎప్పుడైతే ఉపవాసం ఉంటే మొర్దెకైతో సహకరించిందో, నిరీక్షణ కలిగి ఉందో,
తన ప్రమేయం లేకుండానే రాజు ఎస్తేరు మీద దృష్టి పడేటట్టు చేశాడు. అంతెందుకు, నెహమ్యా గురించి మనకు తెలియదా? ఆఫ్టర్ ఆల్ ఒక ఆఫీస్ బాయ్. రాజు దగ్గర ద్రాక్షరసము అందించేటటువంటి పని అతడు మామూలు పని తలపెట్టలేదు. ఎంత పెద్ద పని తలపెట్టాడు అని అంటే, యెరూషలేము పట్టణం పాడైపోయింది, గోడలు పడిపోయాయి, తలుపులు కిటికీలన్నీ కూడా కాల్చబడ్డాయి. ఆ పని ఈ ఆఫీస్ బాయ్ చేయాలనుకున్నాడు. ద్రాక్షరసం అందించేవాడు చేయాలనుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు, కన్నీటితో ప్రార్థన చేశాడు. తన చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ అతనికి దేవుడు ఉన్నాడన్నటువంటి ఒక గొప్ప నమ్మకం. సమస్తమును భరించేవాడు ఉన్నాడు, సమస్తము కూడా సహాయం చేసేవాడు ఉన్నాడని ఆ ఉపవాసం ముగించిన తర్వాత రాజు దగ్గరికి ఎప్పటిలాగే ద్రాక్షరసము అందించాలని ఆ యొక్క ద్రాక్ష పాత్ర ఇలా తీసుకొని ఇలా రాజుకు ఇచ్చినప్పుడు ఆ ద్రాక్ష పాత్రను చూడటం లేదు, కానీ అతని ముఖమును చూసి, ఎందుకు నీ ముఖము విచారంగా ఉంది, ఏం బాధ వచ్చింది, ఏం కష్టం వచ్చింది నీకు అన్నప్పుడు ఆ పాడైనటువంటి యెరూషలేము పట్టణం గురించి చెప్పాడు. కాల్చిబడిన దాని గురించి చెప్పినప్పుడు అతడు రికమెండేషన్ లెటర్ రాసి పంపిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా అనేకులు నీకు సహాయం చేసేటటువంటి విధముగా, నువ్వు తలపెట్టిన పని విజయవంతంగా ముగించేటటువంటి విధముగా అని అతడు రాసి పంపిస్తున్నాడు. రాజును అడగలేదు, అతడు చెయ్యి చాచి అడగలేదు, అతడు తన పరిస్థితిని చెప్పుకోలేదు, దేవునికి చెప్పుకున్నాడు. తనకు అప్పగించిన పనిలో మాత్రం నమ్మకంగా ఉన్నాడు. తన రాజు అధికారి స్వయంగా అతడే అడిగి అతనికి గొప్ప సహాయం చేశాడు. చరిత్రలో మిగిలిపోయింది. 51 రోజుల్లో ఆ గొప్ప కార్యాన్ని ముగించాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అన్నిటినీ భరించేవాడు మన యేసయ్య. ఆ యేసయ్య యొక్క తండ్రి అని పిలిపించుకుంటున్న యెహోవా దేవుడు. ఈ ఇద్దరూ కాకుండా ఈ రోజున మనతో ఉన్న ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్ముడు. చదువుకోవటానికి యెషయా గ్రంథం 53:4 రాయలేదు, చదువుకోవటానికి మన అనుభవంలోనికి రావటానికి రాశాడు. అది ఇక్కడ మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి జీవితంలో నెరవేర్పులోనికి వచ్చినప్పుడు, నిస్సహాయుడిగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి జీవితంలోనికి వచ్చినప్పుడు, ఈ రోజున ఈ వర్తమానం వింటున్న నీ కుటుంబం, నువ్వు కూడా నిస్సహాయుడిగా ఉన్నావేమో. ఈరోజు ఈ రాత్రి ఆ నిస్సహాయుడిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పరిస్థితి మార్చబడింది. అటు పాపములు క్షమించబడ్డాయి, ఇటు శారీరకమైనటువంటి రోగము, అటు ఆత్మికమైన రోగము రెండూ బాగుపడటమే కాకుండా అతని ఆ పరిస్థితిని చూసి అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరిచారు. ఒక 4 స్నేహితులను అతడు సంపాదించుకున్నాడు. ఆ 4 స్నేహితులే విశ్వాసులు. దేవుని యొక్క సమాచారము తెలుసుకుని దేవుని సమాచారం ద్వారా బ్రతుకుతున్నవారు. కాబట్టి డబ్బున్న వారిని సంపాదించుకోకండి. అలానే డబ్బున్నటువంటి వారందరూ పాపులని నేను చెప్పట్లేదు. డబ్బున్న వారిలో సమాచారం తెలుసుకుని రాకడికి సిద్ధపడే వాళ్ళై ఉండాలి. కాబట్టి మనకు చుట్టూ ఎవరున్నా సరే, అది మన బంధువులైనా, స్నేహితులైనా, తోటి ఉద్యోగస్తులైనా, ఎవరైనా సరే మనతో ఉండాల్సిందే. మనకు చేతితో సహాయం చేసేవారు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన సహాయం చేసేవాళ్ళు. ఆత్మ సంబంధమైన సహాయం చేసేవాళ్ళే మన మేలుకోయేవారు, మిగతా మన మేలుకోయేవారు కాదు అని ఖచ్చితంగా వాక్య లేఖల ప్రకారముగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాంటి వారిని నెత్తిన పెట్టుకొని పూజించండి. మిగతా వారిని మనము కాళ్ళ జోళ్ళు ఎక్కడ విప్పేస్తామో అక్కడ వాళ్ళను విప్పేసేయండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అలాంటి వారు ఎప్పటికైనా నిన్ను మోసం చేస్తారు, నిన్ను ఆమడ దూరంలోనే పెడతారు, తన వారిని దగ్గరను పెట్టుకుంటారు. కానీ దేవుడు అందరినీ దూరం పెట్టేస్తే, ఎవరైతే దూరం పెట్టారో వారిని దేవుడు తన దగ్గరికి ఎలా చేర్చుకుంటాడంటే, మనము దేవుని బిడ్డలుగా బ్రతకటానికి, సాతాను బిడ్డలుగా చచ్చిపోవటానికి ఎప్పుడైతే తీర్మానం తీసుకుంటాడో అప్పుడు ఆయన నెరవేరుస్తాడు. ఇది కేవలం ఇక్కడ ఉంది అని చెప్పిన స్థితిలో మాత్రమే నన్ను ఉంచలేదు, అనుభవపూర్వకముగా ఇప్పటికీ నేను అనుభవిస్తూనే నేను ఈ వాక్యమును మీతో పంచుకునేటటువంటి స్థితిలో దేవుడు నన్ను ఈ రోజు వరకు కూడా ఉంచాడు. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా, నిన్న ఆ వర్తమానం తెలియజేసిన తర్వాత ఈ రోజు ఉదయకాల సమయం నేను ఎక్కడ పడిపోతానో, ఎక్కడ స్పృహ కోల్పోతానో అనేటటువంటి విధముగా నాలో నేనే లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు
నా కోడలికి ఒక 10 నిమిషాలు నేను అడుగుతాను బేట అని కోడలికి చెప్పినప్పుడు, తను ప్రార్థన పూర్వకంగా నన్ను పంపించినప్పుడు ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట అలా ఒరిగిన తర్వాత దేవునికి అప్పగించాను. మరి పరిచర్యకు వెళ్ళాలి ప్రభు, మరి నీ విషయము మరి ప్రకటిస్తూ ఉన్నా, మరి ఏంటి అన్నప్పుడు దేవుడు మరలా మామూలు స్థితికి తీసుకొని వచ్చి, మరలా మామూలుగా లేచి, మరలా స్నానం చేసి పరిచర్యకు వెళ్ళి రావటానికి, తిరిగి ఇప్పుడు లైవ్లో కూడా అందించడానికి, తిరిగి లైవ్లో అందించి మరలా వెళ్ళటానికి కూడా దేవుడు సహాయం చేయనైనా. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఆ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే బీపీ చెక్ చేయించుకుంటారు, షుగర్ చెక్ చేయించుకుంటారు, నానా రకాలమైనవి చెక్ చేయించుకుంటారు. ఎందుకంటే ఆ సిమ్టమ్స్ అలాంటివి అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి చెక్ చేసుకోవాల్సింది ఇక్కడ అనేటటువంటి విషయం. దాని కింద మీరు రేపటి దినంలో చదువుకుంటాం. నిన్న చదివినటువంటి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం నిన్న దినం చదివి దాని కింది వచనాన్ని చదువుకోండి. ఆయన పరిశోధించేవాడు, పరీక్షించేవాడు. దేనిని? హృదయమును. సో అక్కడ హృదయమును పరిశోధిస్తున్నాడు. యూదుల హృదయమును పరీక్షిస్తున్నప్పుడు అది చెడిపోయింది. కానీ పక్షవాయువు గలవాన్ని తీసుకొని వచ్చినటువంటి ఆ నలుగురి హృదయమును చూసినప్పుడు అందులో విశ్వాసం ఉంది, అందులో నీతి ఉంది, అందులో యథార్థత ఉంది, అతనిలో స్వార్థము లేదు. దేవునికి స్తోత్రం. సో ఈ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు కొనసాగవలసినటువంటి అవసరం ఉంది కనుక అవసరతను తీర్చుకునే గొప్ప భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన గాక. పరిశుద్ధమైన దేవా తండ్రి, ఈ సమయంలో నీ ప్రియబిడ్డలుగా నన్ను మనందరినీ కూడా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. నైనా తండ్రి ప్రభా, మరి ఈరోజు ధ్యానించినటువంటి వాక్యం నిశ్చయముగా ఆయన మన రోగములను భరించను అంటే గుంపులు గుంపులుగా అక్కడ నిలబడడానికి కూడా స్థలము లేదు. అక్కడ ఒకే ఒక్కడి ఆత్మీయకమైనటువంటి శారీరకమైన రోగమును భరించావు, మిగతా వారి యొక్క రోగమును భరించలేదు. కారణం వారి హృదయపు యొక్క ఆలోచన, తలంపు, ఊహ చెడిపోయి ఉంది. మీరెందుకు ఇంకా ఆలోచన చేస్తూనే ఉన్నారు గనక ఆ వచనము నెరవేర్పులో మీరు తెచ్చుకోలేదు. తెచ్చుకున్నవాడు గంతులు వేస్తూ ఇంటికి వెళ్ళాడు. అతన్ని చూసి వీరందరూ విభ్రాంతి పొందారు తండ్రి. అలా అందరూ మమ్మల్ని చూసి విభ్రాంతి పొందేటట్టు, ఆశ్చర్యపోయేటట్టుగా ఇంతవరకు మమ్మల్ని ఉంచావు. ఇక ముందు కూడా తండ్రి ప్రభువా, ఈ వర్తమానం వింటున్న బిడ్డలను తండ్రి ప్రభువా, తర్వాత విననై ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఆ స్థితిలో ఉంచండి. నీవు తోడుగా ఉంటే చాలు, నువ్వు మాతో ఉంటే చాలు ప్రభువా. మాకు అవసరతగా అక్కరగా ఉన్నవన్నీ కూడా సమయానుకూలంగా ఇచ్చి మమ్మల్ని నిలబెడుతూనే ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. అన్నీ కూడా వాక్య పద్ధతి ప్రకారంగా క్రమంలో జరుగుటకు నాయన నీ కృపా సహాయ సహకారం మెండుగా అనుగ్రహించండి. ఇంట్లో చిన్న బిడ్డ కూడా తండ్రి ప్రభు వారం 10 రోజుల నుంచి నాయన ఎంతో బలహీనరాలుగా ఉన్నప్పటికీ కూడా ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీవే తండ్రి ప్రభు పరమ వైద్యుడిగా ఉన్నాయి. బిడ్డను ముట్టినందుకు, స్వస్థత ఇచ్చినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఇలా వాక్యం ప్రకటించే వారిగా మాత్రమే కాకుండా ఆ ప్రకటిస్తున్న వాక్యానికి తగినట్టుగా నీ ప్రియబిడ్డలమైనటువంటి మా కుటుంబానికి ఇలాంటి పరీక్షలు, ఇలాంటి శోధనలు వస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొని తండ్రి ప్రభువా నిలదొక్కునేటటువంటి నీ కృపను అనుగ్రహించండి. ఈ విషయంలో మేము ఎప్పుడు కూడా గర్వపడకుండా అహంకారులుగా మేము బ్రతికున్నట్లు నాయన తగ్గింపు స్వభావంతో తండ్రి ప్రభువా నీ ద్వారానే సమస్తం జరుగుతుందన్నటువంటి ఆ ఒక ఉద్దేశంతో మేము తండ్రి ప్రభా సహవాస సభ్యులు తండ్రి ప్రభా ఇంట్లో బిడ్డలందరూ కూడా సకల విశ్వాసులందరూ కూడా జీవించి ఆధిక్యతను దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పేట తండ్రిని అతి వినయముగా బ్రతుకులాడు వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేమ, కృప, అన్యోన్య సహవాసం, సమాధానం, సకల దేవుల ఆశీర్వాదం మనకును, కుటుంబస్తులకును, లైవ్లో వీక్షిస్తున్నటువంటి బిడ్డలకును, పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతకోటి నాశనం. తండ్రి నీ కార్యము నిరంతరం జయం జయం జయం. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు.